ఇక పాకిస్తాన్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. భారత్ సింధు నది జలాలను ఆపేయడంతో పాక్ రైతులు ఆందోళనలు బాటపట్టారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఖరీఫ్ కు సాగునీటి కష్టాలు మొదలవనున్నాయి. 21% పంటలు నష్టపోయే అవకాశం ఉందని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంచనా వేసింది. దీంతో పాక్ రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పాక్లో ఆహార సంక్షోభం వచ్చే అవకాశం ఉండడంతో ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైంది. రైట్ ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, పాకిస్తాన్ ఇప్పటికే భారత్ నుంచి కావచ్చు లేదా ప్రపంచ దేశాల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న నేపథ్యంలో సొంత ప్రజలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టుతున్న నేపథ్యంలో మరి పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉండబోతోందా? పాకిస్తాన్ అసలు ఆ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోందంటారు? సింధు, ఏదైతే భారతదేశం ఇంకా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించక ముందే ఇటు పాకిస్తాన్లో ప్రజలే యుద్ధం ప్రకటించేలాగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఈ పెహల్గాం దాడికి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నది, ఇందులో ప్రధానంగా సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్లో ఇప్పుడు నీటి కష్టాలు మొదలైనవి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు పాకిస్తాన్ రైతులు ఏదైతే ఆందోళన చేసే పరిస్థితి అయితే వస్తుంది, అలాగే అటు తిరుగుబాటు కూడా చేసే అవకాశం అయితే ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వంపై ఇప్పుడు అక్కడ రైతులు కూడా తిరుగుబాటు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇటు సింధు జలాల నిలిపివేతతో ఇటు పాకిస్తాన్ రైతులు చాలా కష్టాలు అయితే పడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి ఒక అథారిటీ అంటే ఇండస్ ఏదైతే సిస్టమ్ అథారిటీ ఏదైతే ఉందో రివర్ అథారిటీ, ఇది ఇప్పటికే ఇస్లామాబాద్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ జలాలకు సంబంధించి ఒక అంచనాలు కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 21% సంబంధించి ఏదైతే రైతులు నష్టపోనున్నారు, ముఖ్యంగా 21% పంటలు కూడా ఏదైతే ఇప్పుడు వాటర్ లేకుండా కూడా నష్టపోతున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే రావుల్పిండిలోని కేవలం 3 నెలలు సరిపడే జలాశయాలు మాత్రమే నిలువ ఉండడంతో కూడా ఇప్పుడు పాకిస్తానీ రైతులు కూడా ఆందోళన చేయనున్నారు. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇటు సింధు జలాలు నిలిపివేయడంతో కూడా అక్కడ ఆహార కష్టాలు కూడా రానున్నాయి. అలాగే మరొక పక్క 15.2 కోట్ల జనాలు జీవనోపాధి కూడా పోగొట్టుకొని ఉన్నారు. ఇప్పటికే ఇదైతే ఇటు పాకిస్తాన్ ప్రభుత్వంపై ఇటు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇటు ఆందోళన చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు తిరుగుబాటు జరిగితే భారతదేశం యుద్ధం ప్రకటించక ముందే ఏదైతే ఇటు పాకిస్తాన్లోనే ఆయా రైతులు ఆ ప్రజలే తిరుగుబాటు చేసే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే పెహల్గాం దాడి దీనికి చాలా కీలకమైన అంశంగా మనం అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే పెహల్గాం దాడిలోని భారతదేశానికి సంబంధించి 28 మంది చనిపోయారు. అప్పటి నుంచి కూడా ఏదైతే ఇటు మన కేంద్ర ప్రభుత్వం చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులు ప్రతి ఒక్కటి కూడా నిలిపివేసే అడుగులు అయితే వేస్తుంది. అలాగే ఇప్పుడు అదే తరహాలోని ఇటు సింధు జలాలు కూడా నిలిపివేయడంతో కూడా ఇప్పుడు పాకిస్తాన్ రైతులకి తీవ్ర కష్టాలు అయితే రానున్నాయి. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇస్లామాబాద్కి ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ కూడా వెళ్ళింది. అక్కడ పూర్తిగా ఇప్పుడు అంచనాలు కూడా వేస్తుంది. ఎందుకంటే అక్కడ రైతులు అంటే వచ్చే జూన్లోని ఖరీఫ్ ప్రారంభమవుతుంది. ఈ ఖరీఫ్కి ముఖ్యంగా సాగునీటి చాలా అవసరమైతే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఖరీఫ్కి ఏదైతే ఆ సాగునీటి అందుబాటులో లేనట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇటు పెహల్గాం దాడి అంశంపై ఇప్పటికే ప్రభుత్వం అంటే భారతదేశ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. యుద్ధం ప్రకటించడానికి కూడా చాలా ఏదైతే ముందుకైతే రానుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఒకవేళ యుద్ధం ప్రకటిస్తే ఇటు పాకిస్తాన్లో ఇప్పటికే రైతులు తమ జీవనోపాధి నష్టపోతున్నారు. ఆహార పదార్థాలు కూడా అందుబాటులోకి రాకుండా ఉంటాయి. అలాగే మరొక పక్క సాగునీటి ఏదైతే నిలిపివేయడంతో కూడా ఇప్పుడు ఈ జూన్ నెలలో వచ్చే ఖరీఫ్కి సంబంధించి కూడా ఏదైతే సాగునీటి అందే అవకాశం కూడా లేదు. అలాగే మరొక పక్క 15.2 కోట్ల జనాలు తమ జీవనోపాధి కూడా కోల్పోనున్నారు. సింధు, రైట్, థ్యాంక్ యూ కుమార్.